సూపర్ స్టార్ అండ్ నటభూషణ్ సూపర్ హిట్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి మా డ్రైవర్ శ్యామ్ కుమార్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు సార్? వెరీ ఫైన్. థ్యాంక్ యూ సార్. డ్రెస్ స్మార్ట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. అంత కామేష్ సార్ దయ్యా. జై కామేష్. ఏం పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట అవే కళ్ళు చిత్రం నుంచి మా ఊర్లో ఒక పడుచుంది. రాసిన వారు కొసరాజ్ గారు, సంగీతం వేద గారు. వేద గారు పాడిన వారు ఘంటసాల మాస్టర్ గారు అండ్ పిఠాపురం నాగేశ్వరరావు గారు. ఓకే. ఏ ఊరు మీది? మాది విజయనగరం సార్. విజయనగరంలో పడుచుందా? పడుచు విజయనగరం లేదు సార్, వెయిట్ చేస్తున్నా ఎవరిని వస్తారేమో. ఎలాగా? హైదరాబాద్కి వచ్చావు, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నావు. అవును సార్. మరి విజయనగరంలో పడుచు వచ్చిందంటే నీకు ఎలా తెలుస్తుంది? అంటే ఎవరు లేరు సార్ ప్రస్తుతానికి. ఒక బస్సు ఫుల్గా ఉన్నారా పడుచు అమ్మాయిలు? ఎంతవరకు వచ్చారంటే ఆల్మోస్ట్ ఫిల్ సార్ వాళ్ళందరూ. లెట్స్ గెట్ టు దిస్. ఆల్మోస్ట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ బుక్డ్ అనుకుంటా. అంటే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారనా? మేబీ తెలియదు కదా సార్. అంటే అది మాట్లాడితే కదా తెలుస్తుంది. వాళ్ళందరూ కొట్టడానికి రెడీగా ఉన్నారు అమ్మాయిలందరూ. లేదు సార్, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కాదు. మీరందరూ డిస్కషన్స్ చేస్తుంటే ఏదో పాట గురించి మాట్లాడుకున్నారంటే ఎవరు అవైలబుల్ ఎవరు బుక్డ్ అని దేవుడా. డ్రైవరు రోడ్డు చూసి బండి తోలాలి, వెనక్కి తిరిగి కూర్చోకూడదు. అర్థమైందా? ఎవరు ఎక్కుతున్నారు బస్సు, ఎవరు దిగుతున్నారు బస్సు అన్నది నీకు అనవసరం. టికెట్ కొన్నారా లేదా కండక్టర్ చూసుకుంటాడు, నువ్వు రోడ్ని చూసి బండి తోలాలి అంతే. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, సక్రమంగా పాట పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నానే పదమన్నాడు. చెమ్మచక్క 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 మల్లె మొక్క మల్లె మొక్క మల్లె మొక్క. చెమ్మచక్క 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 మల్లె మొక్క మల్లె మొక్క మల్లె మొక్క. ఓయ్ బలే 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 బలే. మా ఊళ్ళో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. కంటి మీద కునుకు రాదు పావాంది. అన్ను మూసుకో అన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కునుకు రాదు బావాంది. కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. ఓలమ్మో కైరమ్మో చీకట్లో చూసిందేదో. ఓలమ్మో కైరమ్మో వంటూ అరిచిందయ్యో. హట్టుకే 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 అరే బచ్చుకే బచ్చుకే బచ్చుకే. హట్టుకే 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 అరే బచ్చుకే బచ్చుకే బచ్చుకే. ఓయ్ బలే 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 బలే. మా ఊర్లో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. ఆ ఊర్లో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నాడు. తుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని హరవబోకులే పిల్ల అన్నాడు. పుర్రి పిట్ట తుర్రుమంటే బాబో అంది. అత్త కొడుకుని హరవబోకులే
పిల్ల అన్నాడు. ఓలమ్మో కైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో కైరమ్మో ఎవ్వంటూ అరిచిందయ్యో. హట్కే 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 అరే బచ్కే బచ్కే బచ్కే, హట్కే 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 అరే బచ్కే బచ్కే బచ్కే. ఓయ్ బలే 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 బలే. ఆ ఊర్లో ఒక పడుచుంది, దయ్యమంటే భయమన్నది. ఆ ఊర్లో ఒక చిన్నోడు, నేనున్నాలే పదమన్నాడు. చెమ్మచక్క మల్లె మొక్క, చెమ్మచక్క మల్లె మొక్క, చెమ్మచక్క మల్లె మొక్క, చెమ్మచక్క మల్లె మొక్క. బలే 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 బలే. Over to you, judges. శ్యామ్ కుమార్. సార్ నమస్తే సార్. శ్యామ్ కుమార్, నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పండి సార్. ఎవరు బుక్డో అవైలబుల్లో తెలీదు, కానీ నువ్వు ఇలా పాడుతూ ఉంటే ఫైనల్స్లో టాప్ 3లో నువ్వు బుక్డ్ అయిపోతావు. నీకు అక్కడ ఒక చోటు ఉంది బ్రదర్. థ్యాంక్ యూ సార్. వాట్ సింగింగ్, అమేజింగ్. నువ్వు పాడుతుంటే అఫ్ కోర్స్ ఘంటసాల గారు, ఆ లెజెండరీ సింగర్ దట్ హూ ఇస్ ఎన్రిచ్ ది మ్యూజికల్ ట్రెజర్. హిందీలో కిషోర్ కుమార్ గారు ఒక ఊపిరున్న పాట అంటే ఒక కిషోర్ దా, ఆయన ఒక స్టైల్. మొహమ్మద్ రఫీ గారు ఒక మెలోడియస్ పాట అంటే ఆయనది ఒక స్టైల్. కానీ ఘంటసాల గారు బోత్ స్టైల్స్ ఈ సాంగ్ కదా. ఇలాంటి ఊపిరిన్న పాట కానీ మెలోడియస్ సాంగ్స్, అన్ని రకాల పాటలు ఘంటసాల గారు పాడారు. అండ్ విత్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్, మన శ్యామ్ కుమార్ ఇది మీ ఫస్ట్ కాంపిటీషనా లేక ఇంతకు ముందు మీరు ఇలాంటి? అంటే ఇంతకుముందు ఈటీవీ వర్క్ కండక్ట్ చేశారు సార్ 2013లో, ఓన్లీ బ్లాక్ అనే ఒక ప్రోగ్రామ్. అప్పుడు చాలా చిన్నప్పుడు వెళ్ళాను సార్. సో తర్వాత ఇదే సార్. వావ్. ఎక్కడైనా షోస్ ఇస్తూ ఉంటారా మీరు? పర్ఫార్మెన్సెస్, స్టేజ్ షోస్ చేస్తూ ఉంటారా? రేర్గా, చాలా రేర్ సార్ అది. ఇంత కాన్ఫిడెన్స్ గా ఎలా పాడుతున్నారు శ్యామ్? కాన్ఫిడెన్స్ అంటే మన మెంటర్స్ ఇచ్చే కాన్ఫిడెన్స్. వావ్ 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 వావ్. మెంటర్స్ మెంటర్స్. థ్యాంక్ యూ మెంటర్స్. మీకు ఎలా అనిపిస్తోంది? ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 3 ఎపిసోడ్స్ అయిపోయింది. మీరు ఎలా నేర్చుకుంటున్నారు ఇక్కడ? వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ ప్రాసెస్? అంటే ఎలా ఉంటుంది మీకు లెర్నింగ్ ప్రాసెస్? సాంగ్ వింటాను సార్. అండ్ మళ్ళీ ప్రాక్టీస్ అప్పుడు, రిహార్సల్స్ అప్పుడు శ్రీనివాస్ సార్ ఏమైనా కరెక్షన్స్ చెప్తారు. అండ్ ఇంకా మన ఫ్రెండ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తారు. అంటే ఇది మిస్ అయిందని చెప్తారు ఏదైనా ఉంటే. అండ్ అలా మ్యూజిషియన్స్ తో పాటు ఇలా ప్రాక్టీస్ చేయడం ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది సార్. ఒక్కొక్కసారి అంటే బాగా పాడాలని ఎంతూజియాజంతో తప్పులు వెళ్ళిపోతుంది. హట్కే హట్కే శ్యామ్ కుమార్ వచ్చాడు కాబట్టి మిగతా కంటెస్టెంట్స్ బచ్కే బచ్కే. ఓకే, ఈజ్ దేర్. సో శ్యామ్ ఈజ్ సెట్టింగ్ స్టాండర్డ్స్. ఈ మన పాడుతా తీయగా ఫర్ దిస్ సీజన్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఈజ్ సెట్టింగ్ వెరీ హై స్టాండర్డ్స్. సో మీరందరూ మ్యాచ్ చేయాలి అండ్ యూ హ్యావ్ టు గో బియాండ్ దట్. కంగ్రాచులేషన్స్ శ్యామ్. థ్యాంక్ యూ సార్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. గాడ్ బ్లెస్. కీప్ ప్రాక్టీసింగ్, కీప్ సింగింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది 2వ ఎపిసోడ్. నువ్వు నీ ఫ్రెండ్స్ గురించి చెప్తున్నావు. ఎవరు ఆ ఫ్రెండ్స్? అందరూ సార్. అందరూ అంటే మొత్తం 12 మంది, అది 11 మంది సార్ నాతో పాటు. ఓ వీళ్ళనే అంటున్నావా? వీళ్ళనే. ఆల్మోస్ట్ వీళ్ళని వాళ్ళు నీకు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. బుక్డో కాదో తెలియని వాళ్ళు మేబీ అన్నాను సార్, అందుకని నేను. అంతే, బుక్డో కాదో తెలియని వాళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారు బాగా పాడడానికి, అంతే కదా? అందరూ హెల్ప్ చేస్తున్నారు సార్. అందరు హెల్ప్ చేస్తున్నారు. ఓకే, అందరు హెల్ప్ చేస్తున్నారు. శ్యామ్, నమస్తే మేడం. వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడ చూసినప్పుడు 12 మంది కంటెస్టెంట్స్లో 10 మంది అమ్మాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు. కానీ మీ ఇద్దరు చాలా మిగతా 10 మందిని బ్యాలెన్స్ చేయడానికి. థ్యాంక్స్ మేడం. అలా పాడుతున్నారు ఇద్దరు. అండ్ టుడే నీ పర్ఫార్మెన్స్ మెయిన్లీ నిజంగానే విజయప్రకాష్ గారు చెప్పినట్టు స్టాండర్డ్ సెట్ చేసావు. నాకు ఘంటసాల గారు పాడిన ఈ పాట బాలు గారి బిగినింగ్ డేస్లో ఆ వాయిస్లో ఎవరో వచ్చి పాడుతున్న ఫీలింగ్ వచ్చింది వింటుంటే. చాలా కొత్తగా, అందంగా, చాలా బాగుంది నీ గొంతుకలో ఈ పాట. హుషారైన పాటలు పాడుతున్నావు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ నువ్వు ఒక మంచి మెలడీ ఎప్పుడు పాడతావో, మంచి క్లాసికల్ బేస్డ్ సాంగ్ ఎప్పుడు పాడతావో. అంటే ఇన్ని రకాల పాటలు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే అంత దూరం నువ్వు కాంపిటీషన్లో ఉంటావు అన్న కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చావు. థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. శ్యామ్, నమస్తే సార్.
నమస్తే, బాగున్నావా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. మంచి పాట పాడావు. థ్యాంక్ యూ సార్. పాడుతుంటే అంటే సజీవంగా ఉంది నువ్వు పాడుతుంటే. థ్యాంక్ యూ సార్. జీవం తొణికిసలాడుతోంది. మనం పని చేసేప్పుడు ఈ రోజే చివరి రోజు అని పని చేయాలంట. నేర్చుకునేప్పుడు ఆ రోజు ఎప్పుడూ రాదన్నట్టు నేర్చుకోవాలంట. అట్లాగే నువ్వు పాడేప్పుడు ఈ క్షణం తర్వాత ఇంకో క్షణం నాది కాదు, నాకు రాదన్నట్టుగా పాడుతున్నావు. నేర్చుకోవడం మాత్రం ప్రతి క్షణం నీదన్నట్టు నేర్చుకో. మా ఊర్లో ఒక పడుచుంది దయ్యమంటే భయమన్న. థ్యాంక్ యూ జడ్జెస్, బాగా పాడావు శ్యామ్. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు అది సాంగ్ ఫస్ట్ బీట్లో నువ్వు ఆ బుల్లెట్ స్టార్ట్ చేస్తావు, ఆ బైక్, అది మిస్ అయ్యాను ఇవాళ. అంటే ఈరోజు అలాంటి సాంగ్ కాదు కదా సార్. కొంచెం ఏ మా ఊళ్ళో పడుతుంది, ఇది అల్లరి పాటేగా. మనకి ఎవరైనా ఉంటే ఫైన్ కొంచెం చేయొచ్చు, బట్ ఏం లేదు కదా సార్. ఆల్ రైట్, Thank you, వెల్ డన్ శ్యామ్, బ్యూటిఫుల్లీ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.